అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, వృద్ధాశ్రమాలు అన్నీ ఉన్నా కూడా ఈ పెద్దవాళ్ళు ఎందుకు ఒంటరిగా ఉంటూ బాధపడుతున్నారు, పిల్లలు చూడట్లేదని ఎందుకు చెప్తున్నారని చాలామంది అంటూ ఉంటాం. మనం ఈజీగా చెప్పేస్తూ ఉంటాం, ఎందుకు బోల్డ్ వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, ఈ పిల్లలతో గొడవ ఎందుకు, వాళ్ళ ఉద్యోగాల మీద వాళ్ళు వెళ్ళిపోతారు, చూడనప్పుడు అక్కడ ఉంటే అందరూ అన్నీ చూసుకుంటారు కదా, ఏ ఇబ్బంది ఉండదు కదా అని మనం అందరం కూడా సలహాలు చెప్తూ ఉంటాం. అయితే చాలామంది డబ్బున్న వాళ్ళు అయితే అలాగే చేస్తున్నారు, తల్లిదండ్రుల్ని చక్కగా మంచి వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. పిండి కొద్దీ రొట్టె అని అన్నట్టు డబ్బులు మనం ఎంత కడితే అంత బాగా చూస్తున్నారు, చక్కగా అన్ని ఫెసిలిటీసు ఉంటున్నాయి. ఆ డబ్బున్న వాళ్ళు చాలామంది అలాగే ఉంటున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లలు చూసేవాళ్ళు ఎవరు ఉండట్లేదు, కాలక్షేపం అనేది అవ్వదు. అక్కడ ఉంటే అందరూ పరిచయం అవుతారు, చుట్టుపక్కల వాళ్ళు తనతోటి ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయొచ్చని రిటైర్ అయిన వాళ్ళు చాలామంది అలా వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. పేరుకి వృద్ధాశ్రమం అని అంటామే కానీ 5 స్టార్ హోటల్లాగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. కానీ డబ్బున్న వాళ్ళ పని పర్వాలేదు, వాళ్ళు చక్కగా వెళ్ళి ఉండగలరు. కానీ మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ ఫంక్షన్లు రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. ఇటు పిల్లలు చూడరు, ఆస్తులు చూస్తే ఆస్తులు రాయించుకుని వెళ్ళిపోతారు. వీళ్ళకి చూస్తే అన్నం పెట్టరు, ఉండడానికి ఏదో ఆ సొంత ఇల్లు అనేది ఒక్కటేదో చిన్న ఇల్లు ఉంటుంది, వీడు చచ్చేదాకా అందులోనే ఉంటాడు, అప్పుడు ఎలాగా మనమే తీసుకుంటామన్న ఆలోచనతో ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు కూడా చాలామందిని చూస్తూ ఉన్నాం. చూసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి చూడరు. అలాగే ఆ ఇంట్లో ఉన్నా కూడా కాస్త అన్నం కూడా పెట్టని వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక పెద్ద ఆయన చెప్తా ఉన్నారు, పిల్లలందరూ ఎవరిదారిన వాళ్ళు పట్టించుకోవట్లేదు, కొడుకులు ఎవరు పట్టించుకోవట్లేదంటే ఆయన ఇలాగే మనలాగే వాళ్ళ ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్తున్నారంట, ఎందుకు మీకు చేతగానప్పుడు ఇదే ఇంట్లో ఉంటారు, వెళ్ళి చక్కగా ఎక్కడో చోట వృద్ధాశ్రమంలో ఉండొచ్చు కదా అని అందరూ చెప్తున్నారంట. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, నేను రూపాయి కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది, ఎన్నో సంవత్సరాల కళ ఇది, నా కష్టం ఇందులో చాలా ఉంది, అలాగే నా పిల్లలు కూడా కష్టపడి చదివించి వాళ్ళని ఈ రోజున ఎంత ప్రయోజకులను చేశాను, నేను కష్టపడుకుని కట్టుకున్న ఇంట్లో నేను చనిపోకుండా ఎక్కడో వృద్ధాశ్రమంలో వెళ్ళి అనాథలాగా ఎవరూ దిక్కులేని వాళ్ళగా నేను అక్కడ చనిపోవాలా, నా ప్రాణం పోయినా పర్లేదు, పోయే ప్రాణం ఎక్కడైనా పోతుంది, అందుకే నా సొంత ఇంట్లో నేనే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఓపుకున్నంతకాలం నేను వండుకొని తింటాను, లేదంటే ప్రాణం పోయినప్పుడు ఇంకా భగవంతుడే చూసుకుంటాడు అన్న ఆలోచనతోటి ఆయన ఆ సొంత ఇల్లు వదిలిపెట్టకుండా ఆ ఇంట్లోనే ఉంటున్నాడంట. అసలు ఆయన భార్య లేదు, పాపం ఎవరూ లేరు, కొడుకులేమో ఎక్కడో వెళ్ళిపోతారు, ఆయన ఒక్కరే పాపం ఒంటరిగా వండుకుంటూ తింటూ ఉన్నాడంట. అంటే మనం చెప్పడానికి ఈజీగా చెప్పేస్తాం, కానీ వాళ్ళు ఏంటంటే నేను కష్టపడి కట్టుకున్న సొంత ఇల్లు, నా ఇంట్లోనే ప్రాణం పోవాలి, ఎందుకు వెళ్ళి ఉండాలి, అక్కడ ఎలా చూస్తారు, ఎక్కడైనా సరే డబ్బు లేదు అని అంటే చూడరు, డబ్బు పెడితేనే ఎవరైనా బాగా చూస్తారు. మరి అంత డబ్బు అంటే ఆయన ఇచ్చుకోలేని పరిస్థితి. పోనీ పిల్లలు ఏమన్నా మరి మేము డబ్బులు కడతాము నువ్వు ఇక్కడ ఉండు అని అంటారంటే ఎవరో మాట్లాడరు, ఎవరు ఏ రూపాయి ఇవ్వరు. మరి అలాంటప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ వృద్ధాశ్రమంలో ఉండు అని మనం సలహా ఇస్తే మాత్రం వాళ్ళు ఉంటారా చెప్పండి? పెద్దవాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయి. నిజంగా ఆ వయసు వచ్చేసరికి మనం కూడా అలాగే మాట్లాడతామేమో, చేదస్తాం అని అంటాం, కానీ ఎవరి బాధలు వాళ్ళకి ఉంటాయి, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. చాలామంది చెప్పేస్తూ ఉంటారు, ఎందుకు బోల్డ్ మంది వెళ్ళి ఉంటున్నారు, ఉండడానికి ఏం బాధ అని అంటాం, కానీ ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి కదా, ఇవి వెళ్ళడానికి ఇవి ఇష్టపడరు. అందుకే ఈ రోజున ఇంతమంది మనకు బయటకు వచ్చి మా పిల్లలు చూడట్లేదు, మా ఆస్తులు మాకు తిరిగి ఇప్పించండి అని చాలామంది వృద్ధ దంపతులు కూడా బయటకు వచ్చి అడుగుతున్నారు. దేనికి అడుగుతున్నారు? వాళ్ళు వృద్ధాశ్రమానికి వెళ్ళలేక కాదు కదా, వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, అన్ని రోజులు ఆ ఇంట్లో పెరిగిన వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు, పిల్లలు పెళ్ళిళ్ళు అన్నీ చేసిన ఇల్లు, అలాంటి మా సొంత ఇల్లును వదులుకొని ఎక్కడో వెళ్ళి ఎందుకు ఉండాలి, అయినా కూడా వాళ్ళు అక్కడ ఉండలేరు. పైగా ఇంకోటి ఏంటంటే డబ్బులు కట్టాలి, ఈ పిల్లలు చూస్తే ఏమీ ఇవ్వరు. ఇంకా ఆ ఆలోచనతో వాళ్ళు ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడరు. మనమేమో ఉచిత సలహాలు బాగానే ఇచ్చేస్తాం, కానీ కొంతమంది మనసులో ఆలోచన ఈ విధంగా ఉంటుంది. పోనీ పిల్లలు వచ్చి ఏమన్నా వండి చూస్తారా అంటే అది చూడరు. ఈ కాలంలో చెప్పండి, చూసే అవకాశం ఉన్నా కూడా పిల్లలు పట్టించుకోవట్లేదు, ఆస్తులు తీసుకుని రాయించేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ పోనీ వీళ్ళకి కొంచెం ఏదో ఒక దారి చూపెడదాము, ఓన్లే మనం ఎలాగో చూడలేకపోతున్నాం కదా, కనీసం వీళ్ళకి డబ్బులు కట్టి ఎక్కడన్నా జాయిన్ చేస్తే పోనీ అక్కడ వాళ్ళైనా చూస్తారన్న ఆలోచన కొంతమంది పిల్లల్లో లేదు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు అంటే పర్వాలేదు, కానీ డబ్బు లేని వాళ్ళు అసలు అది కూడా పట్టించుకోవట్లే, మనకెందుకులే అని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు పెట్టరు, పోనీ వీళ్ళని ఉండనివ్వరు. ఆ రకంగా అయిపోయింది పరిస్థితి. మాకు రూపాయన్నా ఇస్తే చాలు, పోనీ మేమన్నా వండుకొని తింటామని ఎదురు చూసే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాళ్ళు కొడుకులు ఎంతోమంది ఉన్నారు. ఆస్తులు తీసేసుకున్నారు, కానీ వాళ్ళకి ఇంత అన్నం పెట్టట్లేదు. ఈ రోజున మరి ఇన్ని బయటకు వస్తున్నాయి అని అంటే దేనికి వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వృద్ధాశ్రమాలు లేక వస్తున్నారా?
వృద్ధాశ్రమాలు ఉన్నాయి, కానీ వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. చాలామంది అంతే, బాగా చూస్తారు వెళ్ళండి అని అంటాం, కానీ అక్కడ వాళ్ళు ఎంత బాగా చూసినా వాళ్ళ మనసంతా ఈ సొంత ఇంటి మీదే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు. మా ప్రాణం పోతే ఇందులోనే పోవాలని భీష్మించుకుని కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం అనుకుంటాం, కానీ ఆ కష్టం ఏంటనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ ఇంటిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు. పిల్లలు చూడట్లేదని పిల్లల మీద ఎందుకు పట్టుదలగా ఉండాలి, వాళ్ళతోనే ఎందుకు గొడవలు వేసుకోవాలి, ఎంతమంది వెళ్ళి ఉండట్లేదు అని ఈ రకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులో ఉన్నారనుకోండి, భార్య లేని వాళ్ళు కానీ లేదంటే భర్త లేని ఆడవాళ్ళు కానీ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంతో కొంత పెన్షన్ అనేది వస్తుంది, పర్వాలేదు, వాళ్ళకి చక్కగా డబ్బులు కట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారనుకోండి, పిల్లలే కడతారు, ఆ సమస్య అనేది ఉండదు, చక్కగా నలుగురితోనూ ఉంటారు, అక్కడ అన్నీ ఉంటాయి, డాక్టర్లు ఉంటారు, అన్నీ ఉంటాయి, చక్కగా వాళ్ళ లైఫ్ బాగుంటుంది. కానీ పాపం ఏమీ లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉండగలరు చెప్పండి? వృద్ధాశ్రమాలు అంటే అన్నీ ఒకే రకంగా ఉండవు కదా, మనం డబ్బులు కట్టిన దాన్ని బట్టే ఉంటాయి. ఒకప్పుడు బాగా బతికి ఈవేళ ఏమీ లేని పరిస్థితిలో బతకాలి అని అంటే కొంచెం బాధగాను అవమానకరంగాను పాపం బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ సొంత ఇంటిని వదిలి వెళ్ళాలంటే అస్సలు ఇష్టపడరు పెద్దవాళ్ళు. మనం ఏదో అనుకుంటాం కానీ చాదస్తాం, వీళ్ళు చెప్పిన మాట వినరు, మేము ఎన్నోసార్లు చెప్పాము వెళ్ళమని, వెళ్ళరు అని ఈ రకంగా రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఎవరి మనస్తత్వాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి. మనం ఒక్కసారే చేదస్తమని కొట్టిపడేయడానికి కూడా లేదు. మొన్న ఒక సంఘటన చూసాం, ఇక్కడ మెదక్లోనే ఎక్కడో ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు. వాళ్ళు కట్టుకున్న ఇల్లుంది, పాతకాలం పూర్వకాలంది. అలాగే 6 ఎకరాల పొలము వాళ్ళ తాతల కాలం నాటి పొలం వచ్చింది. వస్తే ఆయనకి 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు. అందరూ పెళ్ళి ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు హైదరాబాద్లోను. అయితే 6 ఎకరాల పొలం కూడా ఆయన ఎప్పుడో ఇచ్చేసాడు, కొడుకులు ఇద్దరికి చెరో 3 ఎకరాలు ఇచ్చేసాడు. అలాగే పిల్లలకి ఇవ్వాల్సిన కట్నాలు అన్నీ పిల్లలకు కూడా బాగానే ఇచ్చేశారు. అయితే ఇంకా లాస్ట్కి వాళ్ళిద్దరు ఏం చేశారంటే చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని పిండిమార పెట్టుకుని అలా జీవనం సాగిస్తూ ఉండేవారంట. అయితే ఆయన దగ్గర ఎప్పుడో పాతకాలం నుండి వస్తున్న బంగారం 40 తులాల బంగారం ఉందంట, తాతల కాలం నుండి వచ్చిన బంగారం. ఆ బంగారం ఒక చిన్న కొడుకు ఇచ్చాడంట, నా ఇద్దరూ పంచుకోండి సమానంగా అని చెప్పిస్తే ఆ చిన్న కొడుకు మోసం చేసేసి 40 తులాల బంగారం తన దగ్గరే పెట్టేసుకుని ఇంకా సమాధానం చెప్పకుండా వీళ్ళని ఏడిపించడం మొదలుపెట్టాడు, ఎవరికి ఇవ్వకుండా. మిగిలిన ముగ్గురు కూడాను, 2 ఆడపిల్లలు అలాగే ఇంకో కొడుకు, 40 తులాల బంగారం వాడికే ఇచ్చావు కదా, మరి వాడే చూస్తాడు, వెళ్ళు, మేము ఇంకా చూడమని చెప్పేసి వాళ్ళకు కోపాలు వచ్చి మొత్తం ఈ ముసలాళ్ళు ఇద్దరిని పట్టించుకోవడం మానేశారు. పిల్లలు వీళ్ళ కొడుకులు పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, మనవలు పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. ఇంకా 2 పిల్లలకైతే పెళ్ళిళ్ళు కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం మనవలు పట్టించుకోవట్లేదు, కొడుకులు పట్టించుకోవట్లేదు. ఒక చిన్న ఇల్లు ఉంది, పూర్వకాలం పాత ఇల్లు, ఆ ఇంట్లో 2 ఉంటున్నారు, కానీ చేసుకుని వండుకు తినే ఓపిక లేదు వాళ్ళ దగ్గర. మరి అలాంటి వాళ్ళని మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు వెళ్తారో చెప్పండి? అన్ని రోజులు కష్టం చేసుకుని బతికారు, చిన్న కిరాణా కొట్టు పిండి మారాన్ని నడిపించుకున్నారు, ఓపిక లేక అవన్నీ తీసేశారు. ఇటు బంగారం చూస్తే కొడుకు బంగారం తీసేసుకున్నాడు, పొలం చూస్తే పొలాలు పాపం ఆయనే ఇద్దరికీ పంచాడు. ఆ ఉన్న ఒక్కిల్లు, మరి ఆ ఇల్లు అయితే ఉంది కానీ అన్నం ఎవరు పెడతారు? మాకు ఇంత అన్నం పెడితే చాలు, అంతా వాళ్ళకే కదా ఇస్తాము, మేమేం చేసుకుంటాము, మమ్మల్ని వచ్చి ఎవరూ చూడట్లేదు, మాకు ఇంత అన్నం పెట్టట్లేదు, మమ్మల్ని తీసుకువెళ్ళి అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కలెక్టర్కి పిటిషన్ పెట్టుకున్నారు, మా పిల్లలతో మాట్లాడి మాకు ఇంత అన్నం పెట్టించండి చాలు, మా ఆస్తులు ఎలాగా వాళ్ళకే ఇచ్చేస్తాం కదా అని కలెక్టర్కి పిటిషన్ పెట్టుకుని బతుకులాడుకుంటున్నారు. చూడండి ఇన్ని రకాలుగా ఉన్నారు. మరి అలాంటి వృద్ధ దంపతులు తీసుకువెళ్ళి మీరు వృద్ధాశ్రమంలో ఉండండి అని అంటే ఉంటారా చెప్పండి? ఉండరు, వాళ్ళకు మనసు ఒప్పుకోదు. ఎందుకంటే పూర్వకాలం నుండి పాతకాలం పద్ధతిలో ఉండి ఆ సొంత ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చిన సొంత ఇల్లు లేదంటే వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఉండడం అలవాటు అయిపోయి ఒక్కసారి మీరు వెళ్ళి ఎక్కడో ఉండండి అని అంటే అస్సలు ఉండలేరు. పిల్లలు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇంత అన్నం పెట్టి పిల్లలతో పాటు ఉండమంటే ఏ తల్లిదండ్రులైనా ఇష్టంగా ఒప్పుకుంటారు. కానీ వేరే ఎక్కడో కళ్ళ ముందు పిల్లలు కనబడకుండా మనుషుల మధ్యన సొంత ఇల్లు వదిలిపెట్టుకుని ఉండాలి అని అంటే ఈ పెద్దవాళ్ళకి అస్సలు మనసు ఒప్పుకోదు. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే అంతా మేము ఇస్తాం, మా పిల్లలు ఇంత అన్నం పెట్టమని చెప్పండి చాలు, మాకు వండుకోవడానికి చేత కావట్లేదు అన్నారు. 91 సంవత్సరాల పెద్ద ఆయనకి 80 సంవత్సరాల ఆ పెద్ద ఆవిడకి. అంత వయసు వచ్చాక పాపం వాళ్ళు ఏం వండుకుని తింటారు చెప్పండి? ఒకరి మీద ఒకరు వంతులు వేసుకున్నారు. వాడికి బంగారం అంత ఇచ్చావు, వాడికి ఇది ఇచ్చావు, వాడే చూస్తాడు వెళ్ళని, నువ్వు చూడంటే నువ్వు చూడని కొడుకులు ఈ రకంగా దెబ్బలాడుకుంటున్నారనమాట. అలాంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఈజీగా చెప్పేస్తాం వృద్ధాశ్రమానికి వెళ్ళండి అని కానీ
ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తారు పెద్దవాళ్ళు. ఇంత బతికి వృద్ధాశ్రమానికి వెళ్ళాడని నలుగురు నాలుగు రకాలు అనుకుంటారని ఈ రకంగా కూడా అనుకుంటారు. వృద్ధాశ్రమం అంటే ఏదో దిక్కులేని అనాథాశ్రమంలాగా వాళ్ళకి ఒక రకమైన ఫీలింగ్ అనేది ఉంటుంది వాళ్ళ మనసులో. ఇప్పుడైతే 5 స్టార్ హోటల్ లాగా డబ్బులు కట్టి చక్కగా దర్జాగా ఉంటున్నారు, కానీ ఒక వృద్ధాశ్రమం అనగానే దిక్కులేని వాళ్ళు, అనాథులు, ఇలాంటి వాళ్ళు ఉంటారనే ఒక భావన అందరికీ. అది నాకు ఇంతమంది పిల్లలు ఉండి నేను ఎక్కడో దిక్కులేని చావు ఎందుకు చావాలి, దిక్కులేని చోట ఎందుకు బతకాలి అని ఒక ఫీలింగ్ పెట్టుకుని వాళ్ళు వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోరు. డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. మనం చెప్పడానికి ఎన్నైనా ఈజీగా చెప్తాం, కానీ సొంత ఇంటిని, సొంత ఊరిని, సొంత మనుషుల్ని వదిలి వెళ్ళాలంటే పెద్దవాళ్ళ మనస్తత్వం ఒప్పుకోదు. అది ఆ ఏజ్ వచ్చిన తర్వాత మనం కూడా అలాగే మాట్లాడతామేమో, వీళ్ళు చేదస్తాం, వీళ్ళు చెప్పిన మాట వినరు, వీళ్ళు ఇలాగే చేస్తారు మొండిగాను అని మనం ఒక్కోసారి తిట్టుకుంటాం. కానీ వాళ్ళ సైడ్ నుండి కూడా కొంచెం ఆలోచించాము అని అంటే వాళ్ళ మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. పిల్లలు నలుగురు ఉన్నారు కాబట్టి అందరూ తలో కొద్ది రోజులు వేసి వాళ్ళని దగ్గర పెట్టుకుని చూసుకున్నారంటే వాళ్ళు కూడా సంతోషిస్తారు. మా పిల్లల దగ్గర మేము ఉన్నాం కదా అని. కళ్ళ ముందు పిల్లలు కనబడితే చాలు తల్లిదండ్రులకి అదే కడుపు నిండిపోతుంది, వాళ్ళకి అంత ఆనందం. కానీ సొంత పిల్లలు కనబడిన చోట ఎంత బంగారం పెట్టినా, వెండి కంచంలో అన్నం పెట్టినా కూడా వాళ్ళు తినలేరు. ఎందుకంటే పిల్లలే ప్రేమ ఎవరికైనా సరే. దాన్ని ఎవరు అర్థం చేసుకోకుండా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా, ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా, లేదంటే నేను డబ్బులు కడతాను, అక్కడ అంత బాగా చూస్తుంటే మీరు ఎందుకుండరు అని ఇలాంటి మాటలు మాట్లాడతాం. కానీ వాళ్ళ మనసులో ఏంటంటే పిల్లలు కళ్ళ ముందు కనబడాలి, పిల్లల ముందే ఉంటే బాగుంటుంది, పిల్లల చేత పచ్చడి బెతుకులు పెట్టినా చాలు అని అనుకునే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉంటారు. అందుకే కొంతమంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళదు. ఓపిక లేకపోయినా కూడా వాళ్ళ సొంత ఇంట్లోనే అలాగా వండుకొని లేచి చేసుకుని తిని ఆ రకంగా గడుపుతూ ఉంటారు. దాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవాలి, కానీ చేదస్తమని కొట్టి పాడేయకూడదు ఎప్పుడైనా సరే. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.